90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మ్యామ్, నల్గొండ మిర్యాలగూడ అమృత ప్రణయ్ మనందరికీ తెలిసిన విషయమే. కులాంతర వివాహం చేసుకున్న కారణంగా ప్రణయ్ని నరికి చంపేయడము మరి 2018 సెప్టెంబర్ 14 జరిగిన సంఘటన ఇది. మరి ఈ రోజు సంచలన తీర్పు అయితే వచ్చింది. నరికినోడికి ఉరిశిక్ష, మిగిలిన 6గురికి కూడా జీవిత ఖైదు అని చెప్పేసి. దీన్ని ఎలా చూడొచ్చు అండి? అప్పట్లో చాలా బాగా ఎక్కువగా చెప్పుకున్నారు, సెన్సేషనల్. అది తర్వాత ఆ రకమైనటువంటి హత్యలు చాలా జరిగాయి. అబ్బాయిల్ని చంపేయడం, వాళ్ళ అమ్మాయిల్ని సేవ్ చేసుకోవడం అనేది. అయితే నేను దాని గురించి కూడా చాలాసార్లు చెప్పాను. ఎవరి అమ్మాయిని వాళ్ళు సరి చేసుకోండి, అవతల అబ్బాయిని చంపాల్సిన అవసరం లేదు. కావాలంటే మీ అమ్మాయిని ఏమైనా చేసుకోండి, వేరే అమ్మ కన్న బిడ్డని అలా చెయ్యొద్దు అని చాలాసార్లు చెప్పాను. అది అసలు కరెక్ట్ కూడా. మన బంగారం మంచిది కానప్పుడు కంసాల వాడిని ఎందుకు అనాలి? ఇప్పుడు తప్పు సరే, అది కూడా కాదు. ఇద్దరు కలిసి చేసిన ఒక పనికి ఒకళ్ళే బాధ్యులా? కాదు కదా. అలాంటప్పుడు వాళ్ళని అలా పొట్టన పెట్టుకోవడం అనేది చాలా అమానుషమైన విషయం. సరే, అయింది, జరిగింది, ఏది జరిపోయింది. ఇందులో కన్న తండ్రే హృదయం లేకుండా, మానవత్వం అనేది లేకుండా ప్రెగ్నెంట్ అమ్మాయి అప్పటికి, అది కూడా చూడకుండా పుట్టిన బిడ్డకి తండ్రి ఉండడు. మా అమ్మాయి ఎంత గాఢంగా ఎంత ప్రేమగా ప్రేమించిన అబ్బాయిని నేను ఇప్పుడు తీసేయబోతున్నాను, మా అమ్మాయి ఉండగలదా అని ఆలోచన చేయలేదు. తర్వాత రియలైజ్ అయ్యి ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అదేదో నీకు ముందుంటే బాగుండేదిగా. నువ్వు ఎంత డబ్బు నష్టపోయావు, ఎన్నో డబ్బులు ఇచ్చి మనుషుల్ని సుపారీ ఇచ్చి పిలిపించావు, నీ కళ్ళ ముందే నువ్వు చంపించావు. ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ భార్యని కానీ, నీ భార్య కళ్ళ ముందు నిన్ను కానీ అలా ఎవరన్నా చంపితే ఎలా ఉంటుంది? మరి ఆ అమ్మాయి కూడా నిజంగా చాలా ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి, ప్రెగ్నెంట్ కూడా అయింది. ఆ అమ్మాయి కళ్ళల్లో ఉండిపోతుంది కదా ఆ సీన్లన్నీ. అసలు నిన్ను ఎప్పటికైనా క్షమించగలదా? అది అంత పెద్దవాడు వేయండి, నువ్వు ఎందుకు ఆలోచించలేదు? అప్పుడు ఆలోచించకుండా చేసిన దానికి పర్యవసానం పశ్చాత్తాపం. ఓకే, భగవంతుడు పశ్చాత్తాపం కలిగించాడు. ఇలా దిక్కులేని చావు చావకుండా తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన వాళ్ళకి మరి చట్టం ఊరుకోదు కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వాళ్ళని కూర్చోబెట్టి మేపి సుఖంగా ఉంచి, ఇప్పుడు కూడా కొంతమందిని యావజ్జీవ కారాగార శిక్ష అని చెప్పి 6గురికేమో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు. ఒక అతనికి నరికిన వాడికి మాత్రం ఉరి శిక్ష. అంటే వీళ్ళందరూ కూడా సహాయం చేశారు కదా. మరి వాళ్ళని తప్పించి ఒక నరికాడు అన్న నెపం మీద ఒక్కడికే ఉరిశిక్ష అనేది వేశారు. సరే, వేస్తే ఇప్పుడు ఏమవుతుంది? మిగతా వాళ్ళందరూ హాయిగా కూర్చుంటారు. ఏముంది, వాళ్ళకి మహా అయితే పని చెప్తారు, జైల్లో కూర్చోబెట్టి హాయిగా నడిచిపోతుంది వాళ్ళకి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎవరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాకుండా, వాళ్ళు ఎవరిని కలవకుండా స్ట్రిక్ట్గా పెట్టారు కండిషన్స్ అనేవి. ఇంకా వాడు నా అనే వాళ్ళ మొహం చూసే అవకాశమే ఉండదు. ఆ జైల్లో వాళ్ళు చెప్పిన పనులేవో చేసుకుంటూ అలా ఉండాల్సి. కానీ ఇలాంటి వాళ్ళని తిహార్ జైల్లోనే పెట్టాలి, అక్కడ కొంచెం కఠినంగా ఉంటారు. మిగతా మన ఇక్కడిక్కడ జైళ్ళు అంటే తెలియదు ఏముంది, అందరికీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు తనకు ఉరిశిక్ష కూడా తిహార్ జైలు నిర్ణయించారు. తిహార్ జైలు అనేది చాలా పెద్దది. కరడుగట్టిన పెద్ద పెద్ద నేరస్తుల్ని అక్కడికి తీసుకెళ్ళి ఉంచడం కానీ, ఇలా ఉరిశిక్షలు అక్కడ అమలు చేయడం కానీ జరుగుతాయి. అది ఎందుకంటే ఫ్రీక్వెంట్గా అంటే నా ఉద్దేశంలో ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతాయి. అక్కడ సిస్టమ్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. కొన్ని చోట ఫెయిల్ అవుతాయి కదా, అలాంటిది అక్కడ ఉండదు. ఎక్విప్మెంట్స్ అనేవి అప్డేట్లో ఉంచుతారు. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా తిహార్ జైలుకి తీసుకురావడం అనేది జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద కేసులు అవన్నీ ఎప్పుడు కూడా అప్డేట్లో ఉంచుతారు అక్కడ. తిహార్ జైలు అనేది చాలా పెద్దది ఢిల్లీలో. సో అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా ఇన్స్పెక్టర్లు అవనివ్వండి, కానిస్టేబుల్స్ అవనివ్వండి, ఆ జైలుకి సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారని పేరు. సో ఇతనికి ఫెయిల్ అవ్వకుండా అక్కడికి తీసుకెళ్ళి ఉరి అమలు చేయాలని తీర్పు కూడా ఇచ్చారని చెప్తున్నారు. అంటే ఈ తీర్పుని మిగతా జనాలు మేడం, మీరు అన్నారు కదా ఆ సంఘటన తర్వాత 2018 తర్వాత అలాంటి చాలా జరిగాయి. పరువు హత్యలు, అమ్మాయిని సేవ్ చేసుకుంటున్నారు, అబ్బాయిని అవాయిడ్ చేయాలి, ఇంకా మర్డరే స్కెచ్ వేసి చంపించేస్తున్నారు. ఘటనలు కూడా మనం చాలా చూసాం, మాట్లాడుకున్నాం కూడా. మరి ఈ తీర్పు నుంచి ఏం తెలుసుకుంటారంటారు? వెనకాల వాళ్ళు వస్తారు క్యూ. ఒకవేళ అది ఇలాగే నిరూపణ అయితే కనుక వాళ్ళకు కూడా ఇవే శిక్షలు వేస్తామని చెప్తున్నారు, వేస్తారు ఖచ్చితంగా. దీనికి నన్ను అడిగితే ఈ సెక్షన్ కూడా సపరేట్గా చేస్తే కూడా బాగుంటుంది.
ఎందుకంటే ఒక్కొక్క నేరం ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. కాబట్టి దానికి సపరేట్ సెక్షన్స్ కూడా పెడితే బాగుంటుంది వీళ్ళకి. ఇప్పుడు రేప్ చేసిన వాళ్ళకి ఏదో ఎన్ని సంవత్సరాల శిక్ష, ఎన్ని సంవత్సరాలు ఇది, ఇంకొక పర్టికులర్ కండిషన్స్లో ఊరి ఇలా అంటున్నారు కదా. అలా సపరేట్గా సెక్షన్స్ ఉంటే కూడా ఇలాంటి నేరస్తులు కాస్తంత ఆలోచిస్తారు. అసలు నన్ను అడిగితే ఇప్పుడు ఈ మారుతీరావు అన్న ఆయన ఈ హత్య చేయించిన వాళ్ళు ఒరిస్సా నుంచో బీహార్ నుంచో తెప్పించాడు. అసలు అటువంటి కేటగిరీ మనుషులకి ఇలాంటి నాలెడ్జ్ కూడా అంతగా ఉండదండి. డబ్బు కావాలి వాళ్ళకి, డబ్బు కోసం ఎటువంటి నేరాన్నైనా వాళ్ళు చేస్తారు. అందుకనే చూడండి చాలా కేసుల్లో మనం అక్కడి నుంచి తెప్పించారంట అనే మాట మనం వింటున్నాం కదా. వాళ్ళకి లైఫ్ మీద లెక్క ఉండదు. ఇప్పుడు మనం బెంగాల్లో చూసాం, ఏంటది అతని పేరు సంజయ్, ఒక డాక్టర్ కేసు. ఓకే ఓకే. అతను కూడా లెక్కలేదు లైఫ్ అంటే. అతను డబ్బు ఇస్తానన్నారు, నువ్వు దీనికి నువ్వు ఇలా చెయ్యి అని అన్నారు, వాడు అలా చేశాడు. లెక్కలేదు వాడికి. భ్రష్టు పట్టిన జీవితాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోతారు. ఏదో తింటానికి 4 డబ్బులు, తినడం తిరగడం అంతవరకే ఉంటుంది వాళ్ళ లైఫ్. అలాంటి వాళ్ళు దేన్ని లెక్క చేయరు. డబ్బు ఇస్తే ఏదైనా చేసేస్తారు. కాబట్టి అతనికి కూడా ఉరి వేస్తారు. అలాగే ఇందులో కూడా సంజయ్ రాయ్, ఎస్, ఇంకొకతను సందీప్ ఘోష్, ప్రిన్సిపల్. చూడండి మనం ఎలా ఎంత తొందరగా మర్చిపోతున్నాము. ఎందుకంటే కాలం అన్ని కూడా మాన్పుతుంది, లేకపోతే అందులోనే మనిషిని ఉంచదు. ఎందుకంటే ఇంకొకటి దాని తర్వాత అనేకం జరిగాయి. అది మర్చిపోతాం మనం తొందరగానే. ఇది జరిగి ఇన్ని సంవత్సరాలు అయింది, మర్చిపోయాము. ఇప్పుడు జడ్జిమెంట్ అంటే మనం ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాం. అంటే ప్రేమించిన వాళ్ళ పైన దాడి చేస్తే ఇలాంటి శిక్షలు అంటే ఎప్పటికైనా చూడండి 2018 నుంచి అంటే ఈ తీర్పు ఇప్పుడు వచ్చింది అంటే ఎవరిని వదిలిపెట్టదు. ఇంకొకటి అంతా కూడా మారిపోతుంది. మేజర్స్ అయిన వాళ్ళు వాళ్ళ ఇష్టానికి ఎవరినైనా చేసుకుంటాము అనే రోజులు వచ్చినప్పుడు పరువు అని ఇష్టాలని పెట్టడం వల్ల అనవసరమైన రప్చర్ జరుగుతుంది కుటుంబాల్లో. అనవసరమైన పగలు రగులుతున్నాయి. ఇదిగో ఇలాంటివి చేస్తున్నారు. అందుకని ఇప్పుడైనా సరే ఈ జనాలు కళ్ళు తెరవాలి. పిల్లలు ఎంచుకున్న వాళ్ళని మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ గమనించి అందులో ఉన్న మంచి చెడ్డలను వివరించి పిల్లలకి చెప్పండి. నువ్వు మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నావా లేదా అని వాళ్ళకి ఒక తెలియజేయండి. ఎలాగ మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారనే తెలివితేటలు నేర్పండి. అంతేగాని అది చేసుకోవడం తప్పు అని కక్షలు పట్టి పరువు హత్యలు చేయించడం వల్ల జరిగేది ఇదే. చేయించిన వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. ఇప్పుడు ఆయన అమృత ఫాదర్ ఎవరైతే మారుతీరావు ఉన్నారో ఆయన బ్రతుకుంటే ఆయనకి చాలా కఠినమైన శిక్ష పడుండేది కదా. ఆయన అవన్నీ ఊహించి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలా జరిగాయి దాని తర్వాత. వాళ్ళందరూ ఉన్నారుగా, ఇప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చాలా కఠినమైన శిక్షలే పడతాయి. వాళ్ళకి కూడా తొందరలోనే పడుతుంది వాళ్ళందరికీ కూడా. ఇది కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొంచెం వాళ్ళకి కూడా అన్ని సాక్ష్యాలు దొరకాలి కదా. ఏదో ఒక సాక్ష్యం తీసుకొచ్చి పెడితే అనవసరంగా వేరే వాళ్ళు అన్యాయం అయిపోతారు. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం టైం తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వీళ్ళు కూడా లైన్గా వెనకాలే వస్తారు. అందరూ శిక్షార్హులే అలాంటి నేరాలు చేస్తారు.